మంత్రి శ్రీధర్ బాబు కుటుంబంపై మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు చేసిన వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో ఖండిస్తూ మంథని డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరికలు జారీ చేశారు. పెద్దపల్లి జిల్లా మంథని అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన మీడియా సమావేశంలో పుట్టా మధు చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు ఖండించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ పుట్టా మధుకు రాజకీయ జీవితం ఇచ్చిందే మంత్రి శ్రీధర్ బాబు కుటుంబమని గుర్తు చేశారు. మంథని ఎంపీపీగా జడ్పీటీసీగా అవకాశం ఇచ్చి రాజకీయంగా నిలబెట్టిన కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని స్పష్టం చేశారు. మరోసారి మంత్రి శ్రీధర్ బాబు గురించి గాని ఆయన కుటుంబం గురించి గాని వ్యక్తిత్వ వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. శ్రీధర్ బాబు గారిపై వ్యక్తిగత చౌకబారు విమర్శలు చేసిన పుట్ట మధుకర్ను హెచ్చరిస్తూ సభ్య సమాజం తలదించుకునే విధంగా బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతూ కుటుంబ సభ్యుల మీద వ్యక్తిగత ఆరోపణలు చేయడం మంచిది కాదు. మేము బీఆర్ఎస్ నాయకత్వానికి తెలియజేస్తున్నాం. ఇట్లాంటి నాయకుని మీరు కొనసాగించడం కారణంగా మీరు ప్రజల్లో చులకనవుతారు. ఈ ప్రజాస్వామ్య పునాదులు కదులుతాయని చెప్పి తెలియజేస్తూ అంబేద్కర్ చౌరస్తాలో ప్రెస్ మీట్ పెట్టడం నిజంగా ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. నువ్వు ఇంట్లో పెట్టుకోవాలి ప్రెస్ మీట్. అది ప్రజల మధ్య లోపల శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా నువ్వు అన్ఎక్స్పెక్టెడ్ గా నువ్వు భారత రాజ్యాంగ అంబేద్కర్ సాక్షిగా నువ్వు పెట్టినా అని మాట్లాడుతా ఉన్నావు. నువ్వు అంబేద్కర్ సాక్షిగా నువ్వు ప్రజాప్రతినిధిగా 10 సంవత్సరాలు నువ్వు ఎన్నుకోబడి ఉన్నావు. నిన్ను మా కాంగ్రెస్ సభ్యులు ఎప్పుడైనా అగౌరవంగా మాట్లాడిరా? ఎందుకు నువ్వు అనవసరమైన కుటుంబ సభ్యులను రాజకీయం చెయ్యని వ్యక్తులను ముందుకు తీసుకొచ్చి ఆడపడుచులను అనవసరంగా ముందడ పెట్టుకొని రాజకీయం చేస్తా ఉన్నావు? ఈ రాజకీయం ఈ విధంగా చేస్తే నిన్ను ప్రజలు క్షమించరు. ముఖ్యంగా విలేకరి సోదరుల ద్వారా ప్రజలందరికీ తెలియజేయనిది ఏమంటే, వాస్తవంగా మేము ప్రజలకు నీకు కాదు, నీకు బుద్ధి రాదు. నువ్వు ప్రతిసారి ఏదో విధంగా ఇదే విధంగా అరే బే ఈ భాష నువ్వు వాడుతా ఉండవు. నువ్వు కన్ని పెంచి తండ్రి ఏ విధంగా కొడుకును క్రమశిక్షణ పెంచుతారో ఆ క్రమశిక్ష భాష నీ దగ్గర లేదు. కాబట్టి నువ్వు నియోజకవర్గ ప్రజలకు మేము మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఒకటే విన్నపం, ప్రజలారా నిన్న మీరు గమనించిన ప్రెస్ మీట్ ను ఒకటి పరిగణలోకి తీసుకోవాలి ప్రజలు. ఎందుకంటే నిన్న మాట్లాడిన ఇంట్లో ఆడబిడ్డలను పట్టుకొని నీ ఆడబిడ్డ చరిత్ర తెలుసు అంటే ఏంటిది ఈ విధమైన మాటలు మాట్లాడు? ఒక విధమైన నాయకుడిని బ్లాక్ మెయిల్ చేయడమా?